ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మధిర కల్పన. ముఖ్యాంశాలు: ధన్వంతరి జయంతి 9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఆరోగ్య రంగానికి సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించారు. రాష్ట్రంలో నిర్వహించిన రోజ్గార్ మేళాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. సాంకేతిక రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వార్తల వివరాలు: ప్రపంచంలో ఆయుర్వేద వైద్యానికి ప్రాధాన్యత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ధన్వంతరి జయంతి 9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఆరోగ్య రంగానికి సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రధానమంత్రి ఈరోజు ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించి శంకుస్థాపనలు చేశారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ, बीते 10 वर्षों में देश ने आयुर्वेद के ज्ञान को मॉडर्न मेडिसिन के साथ जोड़कर स्वास्थ्य के क्षेत्र में एक नया अध्याय जोड़ा है. ऑल इंडिया इंस्टीट्यूट ऑफ आयुर्वेद इसका एक बड़ा केंद्र बना है. आज भगवान धन्वंतरी की जयंती पर ही मुझे इसके सेकंड फेज के लोकार्पण का अवसर मिल रहा है. आयुर्वेद और मेडिकल साइंस की फील्ड में एडवांस रिसर्च भी होगी और मैं इसके लिए सभी देशवासियों को बधाई देता हूं. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 3 ప్రాజెక్టులను ప్రధానమంత్రి దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. వీటిలో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఈఎస్ఐ ఆసుపత్రి శంకుస్థాపన, మంగళగిరి బీబీనగర్ ఎయిమ్స్లలో డ్రోన్ సేవలను ప్రారంభించారు. అలాగే హైదరాబాద్, కాకినాడల్లో వైద్య పరికరాలు, బల్క్ డ్రగ్స్ ప్రాజెక్టులను ప్రారంభించారు. దేశ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రోజ్గార్ మేళా సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను ప్రధానమంత్రి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు పంపిణీ చేశారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 40 ప్రదేశాలలో రోజ్గార్ మేళాను నిర్వహిస్తున్నామని అన్నారు. యువత సాధికారతకు ఇటువంటి మేళాలు దోహదపడతాయని ప్రధానమంత్రి పేర్కొంటూ, लाखों युवाओं को भारत सरकार में परमानेंट सरकारी नौकरी देने का सिलसिला लगातार जारी है. देश के युवाओं को ज्यादा से ज्यादा रोजगार मिले, ये हमारा कमिटमेंट है. सरकार की नीतियां और निर्णयों का भी रोजगार सृजन पर सीधा प्रभाव होता है. విశాఖపట్నంలోని విఎంఆర్డీఏలో నిర్వహించిన రోజ్గార్ మేళాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొని కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఎంపికైన యువతకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఈ రోజ్గార్ మేళను ఈరోజు 51,000 మందికి మనం నియామక పత్రాలు ఇస్తున్నామంటే చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ విశాఖపట్నంలో మీ అందరినీ కలిసే అవకాశం రావడం, మీ అందరికీ నియామక పత్రం ఇచ్చేటువంటి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. శక్తివంతమైన భారతదేశ నిర్మాణంలో మీరందరూ భాగస్వామ్యం కావాల్సిందిగా, మంచి గుర్తింపు వచ్చే విధంగా మీరు కష్టపడి పనిచేస్తారని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను. అలాగే ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని రైల్వే ఆడిటోరియంలో నిర్వహించిన రోజ్గార్ మేళాలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ పాల్గొని నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఇటువంటి మేళాలు దోహదపడతాయన్నారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మద్యం ధరలు, ఇసుక లభ్యత, సరఫరాపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి మద్యం దుకాణం వద్ద సీసీ కెమెరాలు, ధరల వివరాల్ని తెలియచేస్తూ బోర్డులు ఖచ్చితంగా ఉండాలని తెలిపారు. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలను నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని మంత్రి ఈ రోజు దర్శించుకున్నారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 130 రోజుల్లో అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో ఈ రోజు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ఐటీ నైపుణ్యాభివృద్ది అంశాలపై ఆయనతో చర్చించారు. రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్ కు సాంకేతిక సహకారం అందించాలని కోరారు. కృత్రిమ మేధకి అమరావతిని కేంద్రంగా మార్చేందుకు సహకరించాలన్నారు. రాష్ట్రాన్ని సందర్శించాలని ఈ సందర్భంగా సత్య నాదెళ్లను మంత్రి లోకేష్ ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాంకేతిక రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. దేశ సమగ్రత, ఐక్యతను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్ అన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద ఈ రోజు నిర్వహించిన జాతీయ ఐక్యత ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడుతూ భారతదేశ మొట్టమొదటి హోంశాఖ మంత్రిగా స్వాతంత్ర్యం అనంతరం దేశాన్ని ఏకం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. దేశ రక్షణ, సమగ్రతకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలుపుతూ the birth anniversary of Honorable late Shri Sardar Patel ji as the National Unity Day, and since then India has been celebrating Run for Unity, National Unity Day. On this day we take out rallies, we go for a Run for Unity. On this day all of us remember that we have to remain united behind our nation, behind our country. All of us should follow the principles of Sardar Vallabhbhai Patel. ప్రజలు దీపావళి పండుగను ప్రమాద రహితంగా జరుపుకోవాలని శ్రీకాకుళం జిల్లా అగ్నిమాపక శాఖ ప్రధాన అధికారి జె మోహన్ రావు కోరారు. శ్రీకాకుళంలో ఈ రోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 30 మండలాల పరిధిలో 94 బాణాసంచా దుకాణాలకు తాత్కాలిక లైసెన్సులు మంజూరు చేశామని అన్నారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఖద్దరు దుస్తులు ధరించి తగిన జాగ్రత్తలతో దీపావళిని జరుపుకోవాలని మోహన్ రావు సూచించారు. రాష్ట్రంలో 32 మంది డిప్యూటీ కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు బదిలీ చేసింది. మొత్తం 7 డిప్యూటీ కలెక్టర్లకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థలో పోస్టింగ్ ఇచ్చారు. ప్రోటోకాల్ డైరెక్టర్గా టి మోహన్ రావును నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీఐఐసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పి రచనను నియమించారు. శ్రీకాళహస్తి దేవాలయ నిర్వహణాధికారిగా టి బాపిరెడ్డిని నియమించగా ఆంధ్రప్రదేశ్ శిల్పారామం సొసైటీ ముఖ్య నిర్వహణాధికారిగా వి స్వామినాయుడును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలంలోని కొత్తకోట గ్రామంలో కలుషిత నీటి సమస్యను పరిష్కరిస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. జిల్లాలోని రామచంద్రపురంలో ఈ రోజు పర్యటిస్తున్న మంత్రికి ఆక్వా రైతులు చేపట్టిన ఆక్వా సాగు కారణంగా తలెత్తిన త్రాగునీటి సమస్యను గురించి కొత్తకోట గ్రామస్తులు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం దీపావళి నుంచి దీపం 2 పథకం ద్వారా ఉచిత సిలిండరు పంపిణీని ప్రారంభిస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో గుంటూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్తో కలిసి నిన్న నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ రోజు నుంచి 2025 మార్చి 31వ తేదీ వరకు మొదటి ఉచిత సిలిండర్ కోసం బుకింగు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ధన్వంతరి జయంతి 9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఆరోగ్య రంగానికి సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రధానమంత్రి ఈ రోజు ప్రారంభించారు. రాష్ట్రంలో నిర్వహించిన రోజ్గార్ మేళాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అభివృద్దితో పాటు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. సాంకేతిక రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.